ఫ్రాంచైజీ పేరుతోని ఫుడ్ బిజినెస్ లో ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి తెలుసా? అన్ని ఫ్రాంచైజీలు స్కామ్ అంటే కాదు కొన్నే ఉన్నాయి, కానీ నాకు కొన్నే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది నా ఫేవరెట్ టాపిక్, పర్సనలీ నా ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే నేను ఫుడ్ ఇండస్ట్రీలో నా లైఫ్ ఒక ఫ్రాంచైజీతోనే స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ బిజినెస్ ఇస్ అ ఫ్రాంచైజీ. అందుకనే ఈ టాపిక్ ఈస్ రిలేటెడ్ టు మై పర్సనల్ లైఫ్ ఆల్సో. మాట్లాడుకుందాం. ఐ వాస్ దిస్ ఇస్ అఖిల్. ఫ్రాంచైజీలో రెండు వెరైటీస్ ఉంటాయి, ఒకటి గుడ్ ఫ్రాంచైజీ, ఒకటి బ్యాడ్ ఫ్రాంచైజీ. రెండు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గుడ్ దాని గురించి మాట్లాడుకుంటే, అసలు ఫ్రాంచైజీ ఎందుకు తీసుకుంటాం? అరే వాడు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పేరు, ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న రెసిప్ట్స్, ఆల్రెడీ కస్టమర్ బేస్ క్రియేట్ అయి ఉంటది. సో ఫ్రాంచైజీ అంటే ఏంది? బేసిక్ గా ఒక ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్ బిజినెసే. కాకపోతే స్టార్టింగ్ ఫేస్ ఏదైతే ఉంటుందో బిజినెస్ లో, ఆర్ ఆ ఫస్ట్ 1 year లో ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో, ఆ స్ట్రగుల్ నాకు వద్దు రాబాయి, నాకు అవన్నీ వద్దు, నేను పెట్టిన ఫస్ట్ డే నుంచి నాకు పైసలు రావాలి అని ఎవరైతే మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు జనరల్ గా ఫ్రాంచైజీలో దిగుతారు. సెకండ్ మైండ్ సెట్ ఎట్లుంటది? అరే నాకు ఏం తెలియదు ఫుడ్ బిజినెస్ గురించి, ఆల్రెడీ తెలిసి చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బ్రాండ్ మనం ఫ్రాంచైజీ తీసుకుంటే మనం లాస్ లోకి వెళ్ళము అనే ఇంటెన్షన్ తో తీసుకుంటారు. అవునా? నేను అదే ఇంటెన్షన్ తో తీసుకున్నా, కానీ రిజల్ట్ చాలా నెగటివ్. ఎందుకంటే ఐ చోజ్ అ బ్యాడ్ ఫ్రాంచైజీ. ఫస్ట్ దెబ్బ తిన్నాకనే ఐ లెర్న్ హౌ టు సెలెక్ట్ అ గుడ్ ఫ్రాంచైజీ ఆల్సో. సో మనం నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒక గుడ్ ఫ్రాంచైజీలో మెయిన్లీ తీసుకునే బ్రాండ్ ఇస్ అ ప్రూవెన్ మోడల్ ఆర్ నాట్. అది ప్రూవెన్ మోడల్ ఆర్ నాట్ అని చెక్ చేసిన తర్వాతనే యూ షుడ్ గో ఫర్ ఇట్. ఏ ఫ్రాంచైజీ తీసుకునే ముందైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడగండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం ఇవ్వరు అనుకోండి, బట్ స్టిల్ ఒక మంత్ లో ఎంత రెవెన్యూ చేస్తున్నారు, ఒకవేళ వాడు అన్నాడు అనుకో ఆ మంత్ లో ఒక 30 లక్షల రెవెన్యూ చేస్తా అన్నాడు అనుకో, దాంట్లో ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉందో చూడండి. నేను ఇక్కడ మోసపోయినా అంటే నాకు చెప్పిన ఫిగర్ కూడా అదే, నేను నెలకు 30 లక్షలు చేస్తా అన్నాడు. 30 లక్షలు నెలకు అంటే నేను ఎట్లా ఇమాజిన్ చేసుకుంటా? అరే సంవత్సరానికి 3 కోట్లు 3.5 కోట్లు. అవునా? ఇప్పుడు నేను ఏ మనిషికైనా బిజినెస్ ఎందుకు చేస్తాం? మనం ప్రాఫిట్ వస్తుందని ఆశతోనే కదా. లేదు నాకు ప్రాఫిట్ వద్దు, నేను బిజినెస్ చేస్తా అంటే అది బిజినెస్ ఎట్లా అవుతుంది? ఇట్లా కాదు కదా. అదే నమ్మి నేను ఒక ఫ్రాంచైజీ తీసుకున్నా, విచ్ టర్న్ ది అదర్ వే. అది ఇప్పుడు వాళ్ళ తప్ప అంటే నో, డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దేర్ మిస్టేక్. వాళ్ళ బిజినెస్ మోడల్ లో బొక్కు ఉంది, విచ్ ఐ కుడెంట్ సీ. 30 lakhs రెవెన్యూ చేసే వానికి ప్రాఫిట్ వస్తుండొచ్చు, బట్ సేమ్ 30 lakhs ప్రతి ప్లేస్ లో చేస్తుందా ఆ బిజినెస్ మోడల్ లేదా ఆ బ్రాండ్? అది మనం చూసుకోవాలి. ఎందుకంటే సేమ్ బ్రాండ్ ఒక లొకేషన్ లో 30 lakhs చేస్తుంటే, అదే బ్రాండ్ నేను తీసుకున్నాక ఐ కెన్ డూ హార్డ్లీ 3 lakhs. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎనీథింగ్, మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బట్ నేను తీసుకునే ఇంటెన్షన్ ఏంది? నేను ఒక ప్రూవెన్ మోడల్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న బ్రాండ్ తీసుకుంటే ఐఎమ్ సేఫ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేను బ్రాండింగ్ చేసుకొని, మళ్ళీ నేను ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి దాని జనాల దాకా తీసుకెళ్లి, ఆ బర్నింగ్ ఏదైతే ఉందో ఆ బర్నింగ్ అక్కడ కాకుండా ఒక బ్రాండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకొని ఒక ఫ్రాంచైజీ ఫీ వానికి పే చేస్తే వాట్ ఎవర్ గుడ్ విల్ హీ హాజ్ ఎర్న్డ్ అది నాకు వస్తుంది. సో బేసికలీ పేరు వాందున్నా ఐ విల్ బి ఎర్నింగ్ అనుకునే ఐ వెంట్ ఇన్ టు ఎ ఫ్రాంచైజీ, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో ఒక గుడ్ ఫ్రాంచైజీ అండ్ బ్యాడ్ ఫ్రాంచైజీ మధ్యలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ బిఫోర్ చూసింగ్ అ ఫ్రాంచైజీ. గుడ్ ఫ్రాంచైజీ గురించి చెప్పాను, బ్యాడ్ ఫ్రాంచైజీ గురించి కూడా చెప్తాను. బిఫోర్ చూసింగ్ అ ఫ్రాంచైజీ ఈ పాయింట్స్ ఉంటే మాత్రం ఆ ఫ్రాంచైజీ జోలికి వెళ్ళకండి. ఓకే? మెయిన్లీ హై మంత్లీ రాయల్టీ ఉంటుంది. చాలా ఫ్రాంచైజీ బిజినెసెస్ ఫ్రాంచైజీ ఫీ ఒకటే తీసుకోకుండా రాయల్టీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు గుడ్ ఫ్రాంచైజీలో కూడా మీకు ఒక 5% 10% రాయల్టీ ఉంటది, బట్ వాళ్ళు అది తీసుకునే దానికి జస్టిఫై చేస్తారు. హౌ దే కమ్, దే ఇన్వాల్వ్ ఇన్ యువర్ బిజినెస్. మీరు ఒకవేళ లాస్ అవుతున్నారు అన్నప్పుడు దే ఆర్ ద వన్ హూ విల్ ట్రై టు సేవ్ యూ. దే విల్ టెల్ యూ ఆల్ ద స్ట్రాటజీస్, దే విల్ గివ్ యూ స్టాఫ్ సపోర్ట్, దే విల్ గివ్ యూ ఆల్ దర్ నాలెడ్జ్. ఎట్లా నువ్వు దాని నుంచి బయటపడొచ్చో వాళ్ళు దగ్గరుండి నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ హౌ అ గుడ్ ఫ్రాంచైజీ వర్క్. వాళ్ళకి మీరు ఇవ్వండి 5%, 10% అని చెప్తే నెగోషియేట్ చేసుకుని ఒక 5% కి ఇచ్చేయండి రాయల్టీ, పర్లేదు. ఎందుకంటే మనం ఇచ్చేదానికి దే ఆర్ జస్టిఫైయింగ్ ఇట్. బట్ కొన్ని ఫ్రాంచైజీస్ ఉంటాయి, దే లాస్ట్ యూ ఫర్ 10%, 8%. చేసేది ఏముంటది? దే డూ నథింగ్, కూర్చొని తింటారు అంతే. అట్లాంటి ఫ్రాంచైజీ జోలీలకు అస్సలు వెళ్ళకండి. మీరు అట్లాంటి ఫ్రాంచైజీ తీసుకున్నారంటే యు ఆర్ ట్రాప్. మీకు ఇది ఫస్ట్ 6 months లోనే అర్థం అయిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. వాళ్ళు చేసే ఫస్ట్ స్మార్టెస్ట్ వర్క్ ఏంటంటే అగ్రిమెంట్ లో దే విల్ రైట్ డౌన్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఆర్ అడ్వాంటేజ్ టు దెమ్. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నవే వాళ్ళు సైన్ చేయించుకుంటారు. మీరు కూడా నేను చెప్పే పాయింట్స్ అన్ని అగ్రిమెంట్ లో వేయించుకున్న తర్వాతనే యూ షుడ్ గో ఫర్ అన్ ఫ్రాంచైజీ. ఓకే? సో ఇదే బ్యాడ్ ఫ్రాంచైజీలో ఫస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ అవాయిడ్ ఈస్ హై రాయల్టీ. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఇన్వెంటరీ ఫ్లెక్సిబిలిటీ. ఒకవేళ వాడు మొత్తం ఇన్వెంటరీ నా దగ్గర నుంచే కొనాలి, నేనే పంపిస్తా అని అన్నాడు అనుకో, అప్పుడు మీరు లాక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు మీ బిజినెస్ రిమోట్ వాన్ చేయలో ఉంది. ఒకవేళ వాడు ఒక రోజు మెటీరియల్ సప్లై చేయలేడు అనుకోండి, మీ బిజినెస్ లాస్ కదా. సో ఆ డిపెండెన్సీ అస్సలు పెట్టుకోకండి. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే ఎస్ బాస్, తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా నిన్ను అడిగి తీసుకుంటాం, అప్రూవల్ తీసుకోండి. మనకు నచ్చింది చీప్ ది వేయొద్దు, ఎందుకంటే వానికి ఉన్న బ్రాండ్ రెప్యుటేషన్ పడిపోతుంది. అప్రూవల్ తీసుకునే చేస్తాం, బట్ అన్ని నీ దగ్గరనే కొనాలి అంటే కుదరదు అని ముందే చెప్పేయండి. ఓకేనా? ఒకవేళ వాడు మంచి మనిషి అయితే హీల్ డెఫినెట్లీ అగ్రీ, బట్ హీ ఈస్ సో గ్రీడీ హీ విల్ నాట్. ఒక బ్యాడ్ ఫ్రాంచైజీలో థర్డ్ పాయింట్ విచ్ యూ షుడ్ మేక్ షూర్ ఈస్ స్టాఫ్ సపోర్ట్. ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా ఆస్క్ హిమ్ టు ప్రొవైడ్ స్టాఫ్
స్టాఫ్ సపోర్ట్. అంటే ప్రతిసారి తెచ్చి ఇవ్వమని కాదు, బట్ వెన్ ఎవర్ ఇఫ్ యూఆర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, స్టాఫ్ ఒకవేళ వదిలేసి ఉరికిపోయినారు, స్టోర్ ఓపెన్ చేయలేరు అనుకున్నప్పుడు డెఫినెట్లీ ద బ్రాండ్ షుడ్ ప్రొవైడ్ యూ ద స్టాఫ్ సపోర్ట్. వై? నేనెందుకు చేయాలి అంటే, ఎందుకు రాయల్టీ కడుతున్నావు? మరి దేనికోసం రాయల్టీ కడుతున్నాను? ఆ సపోర్ట్ కూడా ఇవ్వకపోతే అది ఫ్రాంచైజీ మోడలే కాదు కదా. దానికంటే బెస్ట్ నువ్వు నీ ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసుకుని నువ్వు ఓన్ గా తెచ్చుకొని పెట్టుకో. లేదు ఒకవేళ నువ్వు నడిపించుకునే సత్తా ఉంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, వాట్ దే డూ ఇస్ మీకు జస్ట్ బ్రాండ్ ఇచ్చేస్తారు, రెసిప్ట్స్ నేర్పించేస్తారు, స్టార్టింగ్ లో ఇనిషియల్ హెల్ప్ ఇస్తారు, తర్వాత జరిగిపోతారు. అట్లాంటి ట్రై చేయండి కదా, దట్ ఈస్ బెస్ట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే టీ టైమ్స్ తీసుకోండి, చిన్న బ్రాండ్, చాలా చిన్న బ్రాండ్. అట్లాంటివి చాలా పెద్దవి కూడా ఉన్నాయి, లైక్ చైనీస్ ఉన్నాయి, బిర్యానీ ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. టీ టైమ్స్ ఏం చేస్తుంది? దిల్ గివ్ యూ దర్ నేమ్, దిల్ గివ్ యూ ద లైసెన్స్, దిల్ గివ్ యూ ద రెసిప్ట్స్, దిల్ గివ్ యూ ఆల్ ద రిక్వైర్డ్ ఎసెన్షియల్స్. అట్లాంటి ఫ్రాంచైజ్ తీసుకోండి. కానీ నేను చెప్పిన ఆ 3 పాయింట్స్ ఉన్న ఫ్రాంచైజీస్ మాత్రం తీసుకోకండి. నేను నా ఫస్ట్ ఫ్రాంచైజీలో అవే తప్పులు చేశాను, అలాగే మోసపోయాను, చాలా పైసలు లాస్ అయ్యాను. ముందే చెప్తున్నా. నేను తీసుకున్న గుడ్ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అ గుడ్ ఫ్రాంచైజీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఫ్రమ్ డే 1. వాళ్ళు ఎప్పుడు కూడా మన డబ్బులు మనకు వచ్చేసినాయా, వాన్ సావు వాడు సావని అని అనుకోరు. ఐ హావ్ సీన్ ఇట్. నేను నా లైఫ్ లో నేను చెప్తున్నాను కదా, నేను ఒక మంచి ఫ్రాంచైజ్ తీసుకున్నాను, ఒక గలీజ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. గలీజ్ అని గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పినా, దాని గురించి నాకు మళ్ళీ గుర్తు చేసుకోవాలని కూడా లేదు, ఆ బ్రాండ్ పై నేను చెప్పలేను. బట్ గుడ్ ఫ్రాంచైజీలో నేను చూసిన చాలా మంచి విషయాలు చెప్తాను. స్టిల్ టిల్ డేట్ నా దగ్గర ఆ ఫ్రాంచైజీ ఉంది అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. దో ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే మాట్లాడదాం దాని గురించి కూడా. గుడ్ ఫ్రాంచైజీలో దే విల్ బీ విత్ యూ ఫ్రమ్ డే 1 ఇన్ ఆపరేషన్స్, ఇన్ ఎవ్రీథింగ్. దేర్ ఇన్వాల్వ్మెంట్ విల్ బి దేర్. ప్రతి గ్రూప్ లో దే విల్ బి దేర్. మీకు వస్తున్న కష్టాలు, మీకు వస్తున్న నష్టాలు, మీకు వస్తున్న ప్రాఫిట్స్, మీరు ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ బై దెమ్. దో ఒకవేళ వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ తీసుకోకపోయినా, హ్యాండ్ ఓవర్ మీరే తీసుకున్నా, మీరే నడిపిస్తున్నా, దే విల్ హ్యావ్ అ సూపర్విజన్. దే విల్ బి ఆల్వేస్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ. వీక్లీ ఓ మంత్లీ ఓ 2 months ఒకసారో దే విల్ మేక్ అ కాల్. అఖిల్ ఎట్లా నడుస్తుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా, ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దేర్ బ్రాండ్, బికాస్ దే లవ్ దేర్ బ్రాండ్ మోర్ దెన్ మనీ. అట్లాంటి ఎంతూసియాస్టిక్స్ ఎవరైతే ఉన్నారో హూ వాంట్స్ టు గ్రో దేర్ బిజినెస్ త్రూ ఫ్రాంచైజీ, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఆ ఫ్రాంచైజీలో పర్టికులర్లీ నాకు ఈవెన్ నేను ఫ్రాంచైజీ ఫీ లో కూడా డిస్కౌంట్ వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఇంతే కావాలి, ఇంత ఇస్తే తీసుకోలేకపోతే లేదు అని ఎప్పుడు మాట్లాడలేరు. ద రెస్పెక్ట్ విచ్ ఐ గెట్, ద రెస్పాన్స్ విచ్ ఐ గెట్, ద కన్సెషన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్, everything made me so happy. But business is all about slow growth and the support which you get from a franchisee. So support ఇవ్వని ఫ్రాంచైజీలు తీసుకోకండి. నేను 100 times చెప్పమన్నా చెప్తాను. జనాలు ఆకలితోని బయట వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎవడెవడు వస్తాడా, డబ్బులు నొక్కేసి పారిపోదామా అన్నట్టే చూస్తున్నాయి. మంచి మంచి బ్రాండ్స్ మీరు తీసుకోండి. హైదరాబాద్ లో నేను చెప్పను పేర్లు, కానీ చాలా బ్రాండ్స్ ఇదే చేస్తున్నాయి. ఫ్రాంచైజీ ఇచ్చేసినామా, పైసలు వచ్చేసినాయా, వాన్ సావు వాడు సావని వదిలేస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయరు. వాని దగ్గరికి మనం మెటీరియల్ కొంటే అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడు మనకి ఇవ్వడు. ఆ డబ్బులు కూడా మనమే పెట్టుకోవాలి. అంత వరస్ట్ గా సిచ్యువేషన్ తయారైంది ఫ్రాంచైజీ బిజినెస్ హైదరాబాద్ లో. సో ఏ ఫ్రాంచైజీ తీసుకునే ముందైనా అన్ని చూసి చేసి తీసుకోండి. సింపుల్ గా ఫ్రాంచైజీ చూస్ చేసుకునే ముందు ఏమేం పాయింట్స్ నోట్ చేసుకోవాలో లైన్ గా చెప్పేస్తా, మళ్ళీ దాన్ని ఎలాబొరేట్ చేయను. ఫస్ట్, కన్సెషన్ ఇన్ ద ఫ్రాంచైజీ ఫీ. చెప్పినంత తీయకండి, కొంచెం తక్కువ చేయించుకోండి, తక్కువ చేస్తారు. సెకండ్, ROI క్యాల్కులేషన్. ఆస్క్ హిమ్ టు క్యాల్కులేట్ ROI అండ్ ఎన్ని మంత్స్ లో వస్తుంది చెప్పేసేమనండి. అంటే వాడు ప్రామిస్ చేయడు, బట్ అట్లీస్ట్ మీకు కొంచెం హోప్ రావడానికి. ఏ బిజినెస్ కూడా ప్రామిస్ చేసి ఇవ్వరు. థర్డ్, స్టాఫ్ సపోర్ట్. అది కూడా గ్యారంటీ ఇవ్వరు, బట్ స్టిల్ టెల్ హిమ్ టు గివ్ స్టాఫ్ సపోర్ట్ వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్, నాట్ ఆల్ ద టైమ్. అది కూడా మంచిది కాదు. ఫోర్త్, లెస్ డిపెండెన్సీ ఆన్ పర్చేసింగ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ వన్ వెండర్. అంటే ఓన్లీ వాన్ దగ్గర నుంచి మెటీరియల్ కొనాలి అనుకుంటే నో, టెల్ హిమ్ బాస్ విత్ యువర్ అప్రూవల్ నేను వేరే దగ్గర కూడా తీసుకుంటా. ఫిఫ్త్, రాయల్టీ. నో రాయల్టీ ఉంటే బెస్ట్, కానీ ఒకవేళ ఉన్నా, ఒకవేళ డిమాండ్ చేస్తున్నా, మేక్ షూర్ ఇట్ ఈస్ అరౌండ్ 5% ఆర్ లెస్ దాన్ దాట్. దానికంటే ఎక్కువ ఉంటే డోంట్ గో ఫర్ ఇట్ బాస్, మీరు వేస్ట్ బిజినెస్ చేసి. ఓకేనా? ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని ఒక ఫ్రాంచైజీకి ముందుకెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అన్ని పాయింట్స్ క్లియర్ చేసినా అనుకుంటున్నా, బట్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.